పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలు ఆయన కృపలో తీరుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రాముఖ్యంగా స్త్రీమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. గత రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తల్లి విలువ అనే ఒక ప్రసంగాన్ని నాకు అనుగ్రహించారు. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. అయితే పైనున్న యెరూషలేము ఎవరంట? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది కనుక అది మనకు తల్లి. తల్లులను మరిచిపోకూడదు అని దేవుని 1000 నామాలలో ఒక నామము తల్లి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దానికి రెఫరెన్సే గలతీ 4:26. పైన ఉన్న యెరూషలేం మనకు తల్లి అంటే దేవుడు, దేవుని ప్రసన్నత ఒక తల్లిలాగా ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తుంది అని అర్థం. తల్లి తన బిడ్డ కొరకు ఏదైనా ఎంతైనా పరితపిస్తూ ఉంటది కాదంటారా? తల్లి తన బిడ్డ కొరకు ఏదైనా ఎంతైనా ప్రయత్నం చేస్తూ ఉంటది, కష్టపడుతూ ఉంటది, పోరాడుతూ ఉంటది. కుటుంబాలను కట్టే తల్లులు ఉన్నారు, కుటుంబాలను చెడగొట్టే తల్లులు ఉన్నారు. బిడ్డల జీవితాలను పాడు చేసే తల్లులు ఉన్నారు, బిడ్డల జీవితాలను వారి భవిష్యత్తును కట్టే తల్లిదండ్రులు ఉన్నారు. చెడు తల్లులు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మంచి తల్లులు ఉన్నారు. మంచి తల్లుల గురించి ప్రతినిత్యం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. చాలా వరకు తల్లులు వారి బిడ్డల కొరకు సర్వ ప్రయత్నాలు చేస్తూ వారి భవిష్యత్తులో స్థిరపడాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. జ్ఞానవంతురాలు తన గృహమును తన ఇంటిని కట్టుకొనును లేఖనం సెలవిస్తుంది. తల్లి ఎలా ఉండాలి అంటే జ్ఞానవంతురాలై ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోవడం అంటే తన భర్త కూడా కొడుకులాగే చూడాలి. అంటే ఈ స్త్రీ తన ఇంటిని కాచుకునే వ్యక్తి ఉండాలి. ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏ తల్లి కూడా నా బిడ్డలు పతనం కావాలని శపించదు. మీరు శపిస్తున్నారా? శపించదు. బిడ్డల కొరకు ఎన్నో సర్వ ప్రయత్నాలు చేసి వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడాలని ఎదురు చూస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడు తమ బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తల్లి హృదయాన్ని చీల్చి చూసినా తమ బిడ్డల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. వారి హృదయములో వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఉంటారు. ఈ బిడ్డలు ఏం చేయాలంటే ప్రార్థనాపరురాలైన తల్లిని సంపాదించుకోవడం జ్ఞానయుక్తం. తల్లి బిడ్డల కొరకు ఎంతలా కష్టపడుతుందో బిడ్డలు కూడా తల్లి కొరకు అంతలా ప్రార్థించాలి. ప్రార్థించే బిడ్డలు కావాలి, ప్రార్థించే తల్లి ఉండాలి. తల్లి బిడ్డలు ఒక భక్తి ప్రపంచాన్ని కలిగి ఉండాలి. తల్లి బిడ్డల భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. నా బిడ్డలు స్థిరపడతారో లేదో, నా బిడ్డలు ఒక స్థాయిలో ఉంటారో లేదో. ఎందుకంటే తల్లి ప్రేమిస్తుంది కాబట్టి ఎప్పుడు పిల్లల కొరికే ప్రయాసపడుతూ ఉంటుంది. ఈ తల్లిని దేవుడు ఎందుకు మన యొద్ద ఉంచాడు అంటే
దేవుని రూపంలో బిడ్డల యొక్క ప్రేమను చూపడానికే ఈ లోకానికి తల్లి అనే రూపాన్ని పరిచయం చేశాడు. ప్రతిసారికి మాటిమాటికి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ ప్రేమను నేను కొంచెం చుర్రుకోవాలనుకుంటున్నాను, నాకు దయచేయమని పలుమార్లు అడగటం ఇబ్బందికరంగా ఉంటుందని తల్లి అనే రూపాన్ని ఈ లోకములో ప్రభువు స్థిరపరిచాడు. బిడ్డ అవసరతలు అన్నిటినీ తల్లి ఎరిగి ఉంటుంది. అన్ని అవసరతలు అన్నిటినీ చూడటానికి ఒక దేవుని రూపంలో ఉండే వ్యక్తినే తల్లి అంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మ అంటాం, ఏ చిన్న బాధ కలిగినా అమ్మ అంటాం, ఏ సంతోషం వచ్చినా అమ్మ అని అంటాం. ఏది పోగొట్టుకున్నా తిరిగి దొరుకుతుందేమో కానీ తల్లిని పోగొట్టుకున్నవాడు తిరిగి పొందుకోలేడు. తిరిగి పొందుకోవాలన్నా అట్టి సమయం రాదు. చూడండి, ఈరోజు చాలా మంది పిల్లలు అనాథ పిల్లలుగా ఉన్నారు. తల్లిని పోగొట్టుకున్న తర్వాత వారి జీవితాలు పాడైపోయాయి. రోడ్ల మీద, ప్లాట్ఫారమ్స్ మీద చాలా మంది కనబడతారు. వారికి ఏమి లేదు అంటే తల్లి ప్రేమ లేదు. ఈ మదర్స్ డే శుభవేళ అసలు నీ తల్లి యొక్క విలువ ఏంటో నీకు తెలియాలి. తల్లి ఉన్నప్పుడే నీవు నీ తల్లిని చాలా ప్రేమగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత ఈ దినమని ఆ దినమని గొప్పగా చేస్తాం. ఉన్నప్పుడు అన్నం పెట్టలేని వాడు పోయిన తర్వాత ఎంత పెట్టినా, ఉన్నప్పుడు అమ్మా ఎలా ఉన్నావు తిన్నావా అని అడగని వాడు చనిపోయిన తర్వాత నా తల్లి చనిపోయిన దినమని వేల మందిని పిలిచి విందు చేసిన అది వ్యర్థమే. ఇవి నేను చెప్పే మాటలు కాదు, కానీ చెప్పక బైబిల్లో కొంతమంది తల్లుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాశాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటే గౌరవించాలి, గౌరవప్రదమైన స్థానాన్ని సమకూర్చాలి. ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో చాలా మంది తల్లిని ఎలా గౌరవిస్తున్నారో, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా పడితే అలా. వాళ్ళు చెప్పే మాటలను వినక ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుని బిడ్డలే కాదనట్ల, కానీ ఆమెకి ఇచ్చే ఆ విలువను ఇవ్వలేకపోతున్నారు. ఈనాడు చాలా మంది క్రైస్తవ పిల్లలకు ఎలా గౌరవించాలో తెలియదు. యేసు ప్రభు అలాగే గౌరవించాడా? ప్రాణము పోయే వరకు కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈమెయే. చివరి శ్వాస వరకు తన తల్లి గురించి ఆలోచించాడు కాబట్టే ఆ మరణము పోయే శ్వాస దగ్గర కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి వారం చాలా మర్మాలు కలిగిన ప్రసంగాలు వింటామా? ప్రతిరోజు యూట్యూబ్లో, టీవీ ఛానల్స్లో, అనేక మాధ్యమాల్లో అనేక వర్తమానాలు వింటాను. ఇవన్నీ పరలోకానికి నిన్ను చేర్చడానికి ఉపయోగపడతాయేమో, కానీ అసలు నీ ఇంటిలో సమాధానం లేకుండా, నీకు నీ తల్లికి మధ్య ఓ బంధము లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా ప్రయోజనమేమి? బేసిక్స్ తెలియాలి కదా, బేసిక్ మేనర్స్ తెలియాలి కదా. ఎన్ని వర్తమానాలు విన్నా బేసిక్ ఏంటి? ప్రభు ఏం చేశాడు? తన తల్లిని అత్యధికంగా ప్రేమించాడు, ఎక్కడ విడిచిపెట్టలా. చాలాసార్లు మనం అంటాం, నేను బిజీలో ఉండి ఫోన్ చేయట్లేదు, నేను బిజీలో ఉండి ఉద్యోగం యొక్క బిజీలో ఉండి రాలేకపోతున్నాను.
కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. సన్మానించినప్పుడు దీవించబడతావు, సన్మానించినప్పుడు ఆశీర్వదించబడతావు, సన్మానించినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. తల్లి యొక్క ప్రార్థన నీకు ప్రతినిత్యము తోడుగా ఉండాలి. ఏ తల్లి అయినా ప్రతి ఉదయము లేచి బిడల మంచం దగ్గర వారు పరుండు ఉండగానే వారి కొరకు కన్నీరు కార్చే తల్లిగా మారాలి. ఈ శుభవేళ నువ్వు ఎలా సన్మానిస్తున్నావు? ఒక జీవితము దీవించబడాలంటే చాలా రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. చాలా సందర్భాలు, చాలా వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. కానీ బేసిక్ తెలియకుండా ప్లాట్ఫామ్ మీద నిలబడకూడదు కదా. పునాది లేకుండా ఇల్లు కట్టలేము కదా. చాలా మంది తల్లిని ఏడిపిస్తూ ఉంటారు, అలాగే ఎదిగిపోయిన తర్వాత తల్లిని మర్చిపోతూ ఉంటారు. నాకేం చేసావు, ఏం చేయాలి? 9 నెలలు నేను మోసినది సరిపోలేదా? 20-25 సంవత్సరాలు నిన్ను మోసింది సరిపోలేదా? ఇంకేం చేయాలి? ఎదిగిన తరువాత కొంచెం తెలివి వచ్చేసిన తర్వాత నాకు అంతా తెలుసు అన్న భ్రమలో వారి ఎక్స్పీరియన్స్ని చాతగానితనంగా మార్చేసి వాళ్ళని హేళన పరుస్తూ ఉంటారు. చాలామంది ఆ విధము చేతనే వారి తల్లిదండ్రులను కన్నీటికి దాఖలు చేస్తూ ఉంటారు. ప్రియులరా, ఈ దిన వాక్యమును వింటున్న నీ జీవితంలో నీ తల్లి దీవెన నీకు చాలా అవసరం. నీ తల్లి ఆశీర్వాదము నీ జీవితంలో ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చి ప్రతిసారి అడుగుతాం, ప్రభువా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. బైబిల్లో కొంతమంది తల్లుల గురించి రాశాడు, ప్రభువా నన్ను దీవించమని అడగక మునిపే నీ తల్లి దగ్గరికి వెళ్ళి నన్ను దీవించమని కోరాలి. ఎన్ని తరాలు చూసుంటారు. చాలా మంది దేవుని దగ్గర ఆశీర్వాదం కోరుకుంటుంటారు, కానీ నీ తల్లి నోటిలో నుండి ఆశీర్వాదపు వచనాలు రావాలని కోరుకోరు. కానీ నీ తల్లి ఆశీర్వాదం నీకుంటే ఎక్కలేని ఎత్తైన కొండకు నా ప్రభు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్టీఫెన్ అనే వ్యక్తి తెలుసా? ఒక గొప్ప దైవ సేవకుడు స్టెఫెన్. తన తండ్రి చనిపోయిన తర్వాత పాపములో పడిపోయాడు, వ్యభిచారపు మార్గాల్లో వెళ్ళాడు. ప్రియులరా, ఈ మార్గాల్లో వెళ్ళిపోయిన తర్వాత వేశ్యల యొద్దకు వెళ్ళి అతని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ బజార్లో తల్లి ఉంటే వెనక బజార్లో వేశ్య ఉంటుంది. తల్లికి కనబడిన రీతిగానే కనబడి తిరిగి మరలా వెళ్ళి ఎక్కువసేపు ఆమె దగ్గర గడుపుతూ ఉండేవాడు. అతని తల్లి ప్రార్థనా పరురాలు. అందరూ వచ్చి చెప్తున్నారు, అమ్మా నీ కొడుకేంది అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని. ఆమె అందరినీ వారు చెప్పిన మాటలు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పుకుంటూ పోయింది, కానీ మనసులో ప్రార్థన చేస్తుంది. తనకు తెలుసు తన బిడ్డ తప్పు చేస్తున్నాడని. ఎంత చెప్పినా వాడు వినట్లేదు. ఓ రోజు అమెరికా ప్రాంతానికి ఈ సేవకుడు వెళ్ళాడు. తనకు తెలియకుండానే దేవుని మందిరములో తాను పాదము మోపిన వెంటనే సూటిగా రూఢిగా దేవుడు మాట్లాడుతున్నాడు.
అతనికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. రూఢిగా మాట్లాడుతున్నాడు. ఈ క్షణమే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే ఏమవుతావు? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ దేశములో తల్లి కన్ను మూసిన వెంటనే ఆ దేశములో అతడు రక్షింపబడ్డాడు. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పాలని ఎంతో ఆశతో వచ్చాడు. వచ్చేసరికి తల్లి లేదు. అప్పుడు అనుకున్నాడు, నా తల్లి ప్రార్థనే ఈ దినము ప్రభువుని తెలుసుకోవడానికి దారి చూపింది. మీరు అనుకుంటారు, నేను చేసే ప్రార్థన నా బిడ్డలకు మేలుగా ఉందా లేదా అని. ప్రతి తల్లి చేసే ప్రార్థన తన బిడ్డలకు దేవుడు ఏదో ఒక రూపంలో ఆశీర్వాదాన్ని ఇస్తూనే ఉంటాడు. మరుసటి రోజు వచ్చి ఈ వేశ్య వచ్చి పలకరించింది. అప్పుడు అంటాడు, నేను అప్పటి స్టీఫెన్ కదా కాను, నేను క్రీస్తు చేత పిలువబడిన వాడిని, క్రీస్తు చేత నలగబట్టబడిన వాడిని. ఇదిగో ఇన్నాళ్ళు నా స్వశక్తి చేత నా తల్లిని పోగొట్టుకున్నాను. త్యాగం గలది తల్లి, ప్రేమను పంచేది తల్లి. ప్రేమను పంచకుండా మరణాన్ని వంచేది కాదు, త్యాగం చేసేది. ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో, దాచిపెట్టి తీసుకెళ్ళి ఏం చేసింది? పిల్లలకి ఇచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఆమె గుండెను 2 భాగాలుగా చీల్చిన ఆ హృదయంలో ఉండేది ఎవరు? తన బిడ్డల భవిష్యత్తే, తన బిడ్డల ఆలోచనలే ఉంటాయి, వేరొకటిది ఉండదు. ఈ శుభవేళ నీ తల్లి విలువలు నువ్వు యోచించావా? అన్నాడు కదా గలతీ 4:26లో, యెరూషలేము మనకు తల్లి ఉంది. దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ నన్ను అడిగితే తల్లి నోట్లోనే ఉందని చెప్తాను. తల్లి ఆశీర్వదిస్తే చాలు, దేవుడు ఆశీర్వదించినట్టు. తల్లి దీవిస్తే చాలు, దేవుడు దీవించినట్టే. ఎంతమంది తల్లులు శాపనార్థాలకు లోనై వారి జీవితాలను పాడు చేస్తున్నారు, మీ బిడ్డల జీవితాన్ని. అట్లా శాపనార్థాలు పెట్టి పాడు చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ మాట బైబిల్లో ఉంది తెలుసా? శారాయి అంటది, నా ఉసురు నీకు. ఇప్పుడు ఉందా లేదా ఆశీర్వచనం? అది నా ఉసురు నీకు తగులుగాక. తల్లి నోరు దీవించేదై ఉండాలి, తల్లి నోరు ఆశీర్వచనము పలికేదై ఉండాలి. ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు కలిగినా తల్లి తన బిడ్డల సంరక్షించేదై ఉండాలి. మన మార్గానికి అడ్డుగా ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? శపిస్తాం. ఎవరైనా శపిస్తే తొందరగా శపింపబడతారో లేదో తెలియదు, కానీ తల్లి శపిస్తే దేవుని ఆశీర్వాదాలు కూడా రావు. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు అని అంటారు చూడండి. నిజంగా వాడు బాగుపడకుండా పోతాడు, నిజంగా వాడు పాడైపోతాడు. ఎందరో జీవితాలను చూసుంటాం. ప్రతినిత్యము తల్లి దీవించేదై ఉండాలి. తల్లి యొక్క దీవెన నీకుందా? తల్లి ఆశీర్వాదం నీకుందా? ఆలోచించుకో, ప్రశ్నించుకో, పరీక్షించుకునే సమయం ఇది. తల్లి దీవెన ప్రతినిత్యము నీకు ఉండాలి. చాలా మంది చదువురాని వాళ్ళు ఆటోలకి వెనక బాగాన ఏమని రాపిస్తారు?
చదువురానోడు వాడే రాపించినప్పుడు క్రీస్తును నమ్ముకున్న మనము మన తల్లిని ఎలా ప్రేమించాలి? రే ఈ పని చేయరా అంటే జైబో అంటాడు. తల్లి అంటే గౌరవం ఉండదు. తల్లి దీవెనలు వాడికి రావు. వానికి ఉన్న జ్ఞానం మనకు ఈనాడు లేదు. ఆటో డ్రైవర్కి ఉన్న జ్ఞానం మనకు లేదు. ఒక అన్యుడికి ఉన్న జ్ఞానం. యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నా ఒక మాట అన్నాడు, తన మనస్సు మొత్తము తల్లి మీదే ఉంచాడు. చాలా మంది అంటారు, మేము చాలా బిజీగా ఉన్నాం, అమ్మా నీతో మాట్లాడడానికి నాకు ఏం లేదు, టైం లేదు. మరి అంత బిజీ ఎందుకు నాకు అర్థం కాదు. తెల్లవారుజామున 3:30 రాసి నేను ప్రసంగం ఎందుకో గత 4 రోజుల నుంచి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మా సిస్టర్ కాల్ చేసి రేపు వచ్చే ఆదివారం మదర్స్ డే అంది. సరేలే ప్రార్థన చేశా. ఏం చేయాలి ప్రభువా? ఎన్నో మర్మాలతో కూడిన ప్రసంగాలు ప్రతి వారం చెప్తున్నాం, కానీ ప్రయోజనము అసలు బేసిక్ ఏంటి? తన తల్లిని ప్రేమించేవాడే నన్ను ప్రేమిస్తాడు, తన తల్లిని గౌరవించేవాడే నన్ను గౌరవిస్తాడు, తన తల్లిని సన్మానించేవాడే నన్ను సన్మానిస్తాడు. వాడి మరి నేను వింటా. గౌరవప్రదమైన స్థానము ఇవ్వకుండా ఎదిగిపోయామని, ఆలోచనలు వచ్చేసాయని, జ్ఞానము కలిగిందని వారి ఇష్టానుసారంగా ప్రవర్తించువారు లేకపోలేదు. వారు సంఘాల్లోనే ఉన్నారు. అన్యుడు ఏదైనా అన్నాడంటే వాడు మారు మనసు లేనివాడు. ఎక్స్క్యూజ్ చేయడానికైనా దేవుడు ఒప్పుకుంటాడు. మరి బైబిల్ చదివే నీవు, ప్రతిదినము పాటలు పాడే నీవు, వాక్యాన్ని వినే నీవు నీ తల్లిని ఎట్లా గౌరవిస్తున్నావు? నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీద ఉండాలి, నీ శాపాలు ఉండకూడదు. నా తల్లిని తండ్రిని చూసుకోవడానికి సమయము లేదంటావు, వారితో మాట్లాడడానికి సమయం లేదంట. అంత బిజీగా ప్రభు లేడే? ఆ ఘోర సిలువలో వేలాడుతూ కూడా తన మనస్సంతా తన తల్లి మీదే ఉంచాడు. అంత బిజీలో కూడా మరి మనము ఒక ఫోన్ చేసి అమ్మా తిన్నావా అడిగినామా? ఆలోచించే. నీ తల్లి నీకు బరువు కాకూడదనే బైబిల్ చెప్తుంది. బరువు అవ్వకూడదు, ప్రేమ అవ్వాలి. బరువు అవ్వకూడదు, ఆశీర్వాదమును పంచే ఓ ధననిధి అవ్వాలి. బరువు అవ్వకూడదు, నిన్ను దీవించే ఓ గనివిలాగా మారాలి. ఇసాకు దీవించేటప్పుడు మనసారా దీవించాడంట. మోషే కొరకు తన తల్లి చూడు త్యాగమైనంతగా అతనితోనే ఉన్నది. నా కొడుకు నేను నిలబెట్టాలి, ఇశ్రాయేలీయులకు నాయకుడు కావాలి. నా కొడుకు నేను బలి తీసుకుంటానా? దేవుని ప్రజల కొరకు తన కొడుకును నిలబెట్టింది. ఈరోజు నీ పిల్లలు మరి ఎవరి కొరకు నిలబెడుతున్నావు? క్రీస్తు ప్రేమలో పెంచావా? క్రీస్తు కొరకు నడుము కట్టుకునే స్థాయిలో ఉన్నారా? ప్రేమించే తల్లివై ఉండాలి, ప్రార్థనా పరురాలైన తల్లివై ఉండాలి, దీవించే తల్లివై ఉండాలి, ఆశీర్వచనాలు పలికే తల్లివై ఉండాలి. యేసయ్యను నీవు మాదిరిగా ఉంచుకోవాలి. నువ్వు చేసే పనిలో యేసు ప్రభు ఉండాలి. యేసయ్య నీకు మాదిరిగా ఉంటే ఎక్కడ గాడి తప్పును. సిలువలో యేసయ్య తన తల్లిని చూసి, ఇదిగో నీ కుమారుడు, శిశువుని చూసి ఈమె నీ తల్లి,
అసలు ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడు చెప్పండి? ఎందుకు అని ఉంటాడు? యేసు ప్రభు పెద్ద కొడుకు, అప్పటికే యేషోబు చనిపోయాడు, ఆమె వెధవరాలు, ఆమెకంటూ ఒక తోడు కావాలి, ఆమెకంటూ బాధ్యతను, ఆమెకంటూ తన బాధను పంచుకునేవారు కావాలి. అందుకే అంటాడు, ఈమె నీ తల్లి, ఇతడే నా కుమారుడు. అప్పటి వరకు పెద్ద కొడుకు స్థానాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడండి యేసు ప్రభు. తాను మరణమవుతున్నాను అన్న సమయంలో నా తల్లి నేను కూడా పోయానని వేదన పడిద్దేమో, దుఃఖం పెట్టుకుంటుందేమో, బాధ కలిగి వేదన చెందుతుందేమోనని ఎరిగి తన శిష్యుణ్ణి తన తల్లికి చేదోడు వాదోడుగా ఉండుటకు అప్పగించాడండి. మరణమయ్యే స్థాయిలోనే, ప్రాణము విడిచే సమయంలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు. మరి నీవు ఆస్తి పంపకాల విషయంలో పెద్దోడా, నిన్నే బాగా చూసింది కాబట్టి ఈ ఇద్దరు ముసలోళ్ళ నువ్వే తీసుకొని పో. వాడంటాడు, మా తెలుసులే, నిన్నే బాగా చూసింది చిన్న కొడుకు అని దాచిపెట్టి ఇచ్చింది, నువ్వే తీసుకెళ్ళిపో. ఈ తర్జన భర్జనల పంచాయతీలో తల్లిదండ్రులకు విసుగొచ్చేసింది. వీళ్ళనేనా నేను కన్నది, వీళ్ళే నా కొడుకులు, వీళ్ళేనా నా కూతురు. చెప్పిన మాట కూతురు విననప్పుడు తల్లికి బాధేసి ఎందుకు కన్నారా అనిపించేటట్టు మారిపోతాం. లేరంటారా? ప్రభు అంటాడు, నా తల్లి నాకు బరువు కాలేదు, మీ తల్లి మీకు బరువు అవ్వకూడదు. నీవు బాలుడై ఉండగా ఆమె శ్రమించి కష్టపడి దాచిపెట్టుకుంటూ వచ్చి నిన్ను పోషించింది కదా, నీవు ఎదిగిన తరువాత ఆమెను పోషించవలసిన వాడవై ఉండాలి. భార్య మాట విని భార్య కొంగు కొట్టుకొని తల్లిని దూరపరిచేసి మేము ఫ్రీడమ్ లైఫ్కి అలవాటు పడకూడదా అనే సాకు చెప్తావేమో. రేపటి దినాన నీవు కూడా తల్లి అవుతావు, రేపటి దినాన నీవు కూడా తండ్రి అవుతావు. నీ పిల్లలు నీకు అలా చేస్తే ఎవరికి లెక్క చెప్పినా చెప్పకపోయినా ప్రభు దగ్గర లెక్క ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. భార్య మాట విని భార్య కొంగును పట్టుకొని ఆ 4 రోజుల ముచ్చట కోసం జీవితాంతము నిన్ను పోషించుకుంటూ వచ్చిన తల్లిని దూరం పెట్టావా, ఆశీర్వాదం అక్కడితో ఆగిందని అర్థం. మనకు ఎంత సమయం ఉన్నా లేకపోయినా తల్లిని తండ్రిని ప్రేమించి వారి మీద శ్రద్ధ తీసుకునే వారిగా మనం ఉండాలి. మనము తల్లిని మరవకూడదు అనేదే ఈ దిన వాక్యాంశం. సువార్తలో యేసయ్య తల్లులను అలక్ష్యము చేశాడా? లేదు కదా. 4 సువార్తలు చేశాడా? లేదు. ఎక్కడ అలక్ష్యం చేసినట్టు, వాళ్ళను పట్టించుకోకుండా ఉన్నట్టు ఎక్కడ రాయబడ్డ బైబిల్ గ్రంథంలో? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు తల్లులను చేరదీశాడు, ప్రేమించాడు. సమాజ మందిరములో నడుము వంగిపోయిన ఒక తల్లి వచ్చింది. సమాజ మందిరములో నడుము వంగిపోయిన ఒక తల్లి వచ్చినప్పుడు ఆమె నడుము వంగిపోయి నడుచుకుంటూ భారము మోసుకొని వస్తూ ఉండగా వెనక్కి పోయి ఎక్కడో అంత దూరంలో నిలబడింది. అందరూ ఆ వంగిపోయిన నడుమును చూస్తున్నారు, కానీ అసలు ఆ నడుము ఎందుకు వంగిపోయిందో ఎవరికి అర్థం కాల. కానీ ప్రభు కన్ను ఆ తల్లి మీద పడ్డది. అసలు
ఆమె నడుము ఎందుకు వంగిందో ఎవరికి అర్థం కాల. ఈమె నడుము వంగిపోయింది, వంగిపోయిన తల్లి అనే రాస్తాడు. నడుము వంగిన తల్లి అని రాస్తాడు. అసలు ఎందుకు వంగిందో ఇప్పటికీ అర్థం కాదు. చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచించి ప్రార్థించి 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 ఆమె నడుమంట వంగబడింది. ఆ తల్లిని ప్రభు చూశాడు. కానీ ఆమె అసలు ఎందుకు వంగిపోయిందో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఆమె కుటుంబం కొరకు రాత్రి పగళ్ళు శ్రమించి ఆమె నడుము వంగే వరకు పనిచేసింది. కష్టపడి తల్లిని నీవు పోషించే స్థాయికి రావాలి. ఎప్పుడు? ఎదిగిన తరువాత. కష్టపడే తల్లి సమస్తాన్ని కోల్పోతుంది. బిడ్డల భవిష్యత్తు కొరకు అన్నిటినీ పోగొట్టుకుంటుంది. ఒక అందం ఉండదు, మంచిగా అందరి ముందు మంచిగా కనబడాలని ఆశ ఉండదు. ఎంతసేపటికి ఆమె గుండె ఆలోచన ఏంటో తెలుసా? నా బిడ్డలను నేను ఒక స్థాయిలో నిలబెట్టాలి. కష్టపడే తల్లి ఒకటి ప్రేమించే తల్లి ఉండాలి, దీవించే తల్లి ఉండాలి, ఆశీర్వదించే తల్లి ఉండాలి, ప్రార్థించే తల్లి ఉండాలి, కష్టించి పనిచేసి బిడ్డలను భవిష్యత్తు కొరకు నిలబెట్టే త్యాగం కలిగిన తల్లి ఉండాలి. కొంతమంది తల్లును చూస్తే బిడ్డల భవిష్యత్తు ముఖ్యం కాదు, చెప్పకూడదు, చెప్పకూడదు కానీ చెప్పక తీరట్లా. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆలోచనలు, వారి ఆశలే వాళ్ళకు ముఖ్యం. బిడ్డలు పుట్టిన తర్వాత ఏం ఆశలు ఉంటాయి? నేను బాగా కనబడాలి, ఎక్కడో లేరు, సంఘంలోనే ఉంటారు. వీరి భ్రష్టత్వాన్ని బట్టి ఆ కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్ళింది. బిడ్డలను మంచిగా తయారు చేసే ఆ సమయంలో వీళ్ళ సోకుల్ని చూసి తట్టుకోలేరు, అనకూడదు. బిడ్డల జీవితాల్లో బలహీనతలు ఉన్నాయని వారి కొరకు ప్రార్థించే సమయాన్ని వీళ్ళ అలంకరణకు వాళ్ళు కేటాయించుకుంటారు. తల్లి ప్రార్థించేదై ఉండాలి. నా బిడ్డలు బాగుంటే చాలు, నేను ఎట్లా ఉన్నా పర్లేదు. సమయం వచ్చింది కాబట్టి మా అమ్మ గురించి చెప్తాను. ఎప్పుడైనా సంవత్సరానికి ఒక 2-3 సార్లు ఒకేసారి బట్టలు తీసుకెళ్తాను. మా అమ్మ ఏది కొనుక్కోదు, నేనే తీసుకెళ్తాను. ప్రతిదీ మా డాడీకి కానీ వాళ్ళు ఏది వేసుకోవాలో నేనే సెలక్షన్ చేస్తాను. ఆ తీసుకెళ్ళేటప్పుడు అంటది, నాకు ఎందుకురా ఇవన్నీ, మీరు మంచిగా ఉండే. ఉదయము 4 గంటలు మొదలుకొని 3:30 నుంచి మొదలుకున్న రాత్రి 12 గంటల వరకు మా అమ్మ పని చేస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 3:30కి లేచి నేను పడుకున్నానేమోనని రాత్రి 3:30కి వచ్చి నన్ను లేపుతుంది. టైం అయింది. 3:30కి లేచి ప్రార్థన చేస్తూనే ఉంటుంది 6:30 దాకా. 6:30 నుంచి ఇంట్లో పనులు అవి ఇవి మొత్తం చూసుకునేసరికి 11 గంటలకి టిఫిన్ చేసింది. చాలా పనులు ఉంటాయి. మనం అనుకుంటాం ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాం, చాలా పనులు ఉంటాయి. మరలా ఫ్రెష్ అప్ అయి 12 గంటలకు మందిరానికి వెళ్తే 3:30 దాకా ప్రార్థన చేసుకుని వచ్చింది. సంబర్ కదా, పనులు ఉంటాయి. మరి రాత్రికి అన్ని సిద్ధపరిచి త్వరగా ముగించుకొని మరలా ప్రేయర్లో కూర్చున్నాం. మరలా పడుకునేసరికి 11 అయింది.
ఇప్పుడు బిడలుగా ఇప్పుడు ఆమె నిద్రను చూడాలి, ఎంతసేపు పడుకుంటుంది? ఏదడిగినా ఇది తీసుకోమ్మా అంటే నాకెందుకురా అంటుంది. గొప్ప కోసం చెప్పట్లా, సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నాకు వద్దండి, మీరు మంచిగా ఉంటే చాలండి. మా అమ్మ ఆ మాట చెప్పిన దగ్గర నుండి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లునే బట్టలు తీసుకుంటాను. వాళ్ళకి లేని సంతోషం మనకెందుకు? అంతే కదా, వాళ్ళకి లేని సంతోషం మనకెందుకు అని ఆలోచించాను. ఈనాడు సంఘములో చాలా మంది తల్లులు ప్రార్థించే తల్లి కావాలి. నీ కొడుకు బయటికి వెళ్ళాడంటే ప్రార్థన కావాలి, నీ కూతురు బయటికి వెళ్ళిందంటే ప్రార్థన కావాలి. వారు ఇంటికి చేరేంత వరకు నీవు పనిచేసుకుంటున్న మనసులో ప్రభువుని ధ్యానిస్తూనే ఉండాలి. ప్రార్థించే తల్లి ఉండాలి. పెద్ద పెద్ద భక్తులు యోధులు నిలబడ్డారంటే వాళ్ళ స్వశక్తి కాదది, వారి తల్లిదండ్రుల యొక్క వారి తల్లి యొక్క ప్రార్థన. వారి వెనక ఎవరో ఒకరు యోధురాలు ఉంటది. ఒక దైవ సేవకుడు దీవించబడ్డాడు, ఒక స్థాయిలో ఉన్నాడు అంటే, గొప్ప సేవకుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే ఆ ఘనతంతా అతనికి అందరూ ప్రకటన చేస్తూ ఉన్నా తన మనసులో అనుకుంటాడు, నా తల్లే లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? కాదంటారా? ఒక యోధునిగా నీవు తయారయ్యావు అంటే నీ తల్లి ప్రార్థన అని మర్చిపోకూడదు. మనం ప్రార్థన చేస్తామా? కాలక్షేపాలు చేసి చేసి తిని ముద్ద పడుకునేసరికి సరిపోయింది. ఉదయాన్నే ఆలస్యంగా లేసి మళ్ళా మన పనులు మనకే ఉంటాయి. ప్రార్థన ఏడు చేస్తాం, కానీ మన కొరకు దివారాత్రములు ప్రార్థించేది మన తల్లి. చాలా విషయాలు ఉన్నాయి, 10 పేజీల దాకా రాశాను. చెప్తే 4 వారాలు ఇదే ప్రసంగం చెప్పొచ్చు. తల్లి విలువలు, తల్లి ప్రేమ, తల్లి ఎలా దీవిస్తుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత అర్థమయ్యే అంశం ఏంటో తెలుసా? అమ్మలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా అనిపించింది. మరి ఎలా చూస్తున్నావు? దేవుడు ఆ వంగిపోయిన ఆమెను ప్రేమించి అంటాడు, ఆమె ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను ప్రభు ప్రేమించి ఆమెను స్వస్థపరిచి వంగిపోయిన తన నడుముని సరళము చేసి పంపించాడు. ఎక్కడైనా చూడండి, సువార్తల్లో ఎక్కడ చూసినా ప్రభు ఎవరిని పరామర్శించి పలక, నీకు ఆశీర్వాదం, నీవు తల్లిని గాయపరచకూడదు, నీవు తల్లిని గాయపరచకూడదు, నీ తల్లి నిన్ను గాయపరచాలి, అది నీకు ఆశీర్వాదం అని బైబిల్లో చెప్తుంది. బైబిల్లో లేనిది నేను ఏది ప్రకటించట్లా, బైబిల్లో ఉన్నాయి. నీ తల్లి నిన్ను ఒక మాట చెప్పాలి, గర్దించాలి, తిట్టాలి. తిడితేనే కదా నువ్వు మారుతావు. అందుకంటాడు, నీ తల్లి నీ తండ్రి చెప్పు బోధను తిరస్కరించవద్దు, వారి గర్దింపును లోబడి ఉండమంటుంది. అంటే వాళ్ళు గర్దించాలి, గర్దిస్తేనే నీకు ఆశీర్వాదం. నీవు నీ తల్లిని గాయపరచకూడదు. నీవు నీ తల్లిని గాయపరిస్తే అది నీకు శాపం. ఏదైనా తప్పు పిల్లలు చేసినప్పుడు ఇతరులు తన బిడ్డను తిట్టే మునిపే తల్లి తన బిడ్డను సరిచేస్తుంది. తల్లి బిడ్డల్ని తిట్టారు, రే ఆ తప్పు చేసి వచ్చే వాళ్ళు వచ్చి తిడతారని ముందే ఈమె తన బిడ్డలను తిట్టి ఆ వచ్చే వాళ్ళని సానుకూలంగా మాట్లాడి పంపించేసి. ఒక ఉత్తమమైన తల్లి ఆత్మీయ తల్లిగా ఉండాలి. ఒక ఉత్తమమైన తల్లి ఆత్మీయ తల్లిగా నీకు ఉండాలి. నీ కొరకు ప్రార్థించి ఒక ఆత్మీయ తల్లి కూడా ఉండాలి. మన ఇంట్లో అమ్మ ప్రతిరోజు మన కొరకు ప్రార్థన చేస్తుంది అనుకోండి, కానీ ఒకసారి అమ్మ మర్చిపోయినా మర్చిపోకపోయినా
సంఘముతో నీ కొరకు ప్రార్థించే తల్లి కూడా ఉండాలి. ఏదైనా పగవారు లెక్కలు లేని ముద్దులు పెడతారు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.